అమ్మాయిలకి అన్యాయం జరిగిందని అంటున్నాడు చంటి. అసలు ఈ అమ్మాయిలు ఎవరు, వీళ్ళకి ఏం అన్యాయం జరిగింది, ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ చలాకి చంటి అలాంగ్ విత్ హిస్ టీమ్. బోయవాని వేటుకు గాయపడిన కోయిలా, బోయవాని వేటుకు గాయపడిన కోయిలా, గుండె కోత కోసిన చేసినావు ఎలా. కత్తుందా కూరగాయలు కోసుకోవడానిక, తలకాయలు కోయటానికి? ఎవరి తలకాయలు? అమ్మవారి జాతరకి మేకపోతుని బలిస్తాను చూడు, అప్పులు వేస్తే కసుక్కును తెగాలి, అలాంటి కత్తి కావాలిరా. ఏ మాత్రం ఉండాలి? ఈ మాత్రం ఉండాలి. ₹30 కత్తికి పదునుందా? చాక్లెట్ బాగుందో లేదో తెలుసుకోవాలంటే దాన్ని రుచి చూసి తెలుసుకోవాలి. కత్తికి పదునుందో లేదో తెలుసుకోవాలంటే ఈ చేతి చూసి తెలుసుకోవాలి. కత్తి పదును కోసం చేతును వేటుగా మార్చుకున్నావా? స్కిట్ ఓపెనింగ్ లోనే ఇంత లఫూటు దరిద్రమైన పంచలు వేసావంటే ఖచ్చితంగా నువ్వు వంటి చేయి వీర్రాజువే అయి ఉంటావు. నా పేరు నీకెలా తెలుసు? అమ్మా శారద, ఎంతకాలమా నిన్ను చూసి? 18 ఏళ్ల తర్వాత జైలు నుంచి ఇప్పుడే వచ్చా అమ్మ తల్లి. పెద్దక్కేది చచ్చిపోయిందా నాన్న? కాదమ్మా, పిలుస్తాను ఆగు. అమ్మా పొన్నమ్మ, పొన్నమ్మ మేఘమాల, అందాల మేఘమాల, చల్లగా రావేలా, మెల్లగా రావేలా. నీ పెద్ద చెల్లెలు శారద. శారద అమ్మా జైలు నుంచి 18 ఏళ్ల తర్వాత ఇప్పుడే వచ్చింది. నా చెల్లెలు, నా చెల్లెలు. అర్థమైంది అర్థమైంది అంటే అర్థమైంది. పిల్లలేరక్క? ఏమి చెప్పమంటావు చెల్లి? నాన్న నేను కాలేజీకి వెళ్తాను, 35 పైసలు ఇయ్యి నాన్న అన్నాను. ఇవ్వలేదు కదక్క. ఒంటరిగా ఒక ఆడది అర్ధరాత్రి అమావాస్య రోజు అడవిలో ఒంటరిగా వెళ్తుంటే ఒక పెద్ద పులి కాటు వేసింది కదక్క. సర్లే కాని నా పెద్ద చెల్లెలు ఏది నాన్న? ఏమి చెప్పాలమ్మా దాని గురించి? చచ్చిపోయిందా నాన్న? కాదు తల్లి, ఒక్క నిమిషం. అమ్మా తలంబ్రాలు. తల్లి పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు. ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు. నాన్న ఎవరు నాన్న? పెద్దక్క శారద. శారద శారదక్క, ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు. పాట నీది కానప్పుడు, రాగం నీది కానప్పుడు ఎందుకే పాడుతున్నావు? పిల్లలేరి? పిల్లలు ఏం చెప్పమంటావు అక్క? నాన్నకు కాలేజీకి వెళ్తానని 35 పైసలు అడిగితే, ఒంటరిగా ఆడదానివి అర్ధరాత్రి అమావాస్య రోజు ఒంటరిగా వెళ్తుంటే పెద్ద పులి కాటేసింది కదూ. మాటి మాటికి ఆ విషయం ఎందుకు గుర్తు చేస్తారమ్మా? నా చిట్టి చెల్లెలు, బుడ్డి చెల్లెలు, అందమైన చెల్లెలు, అప్సర సండం ఎందుకు? ఆ చెల్లెలు ఏది నాన్న? గారాల పట్టి ఉన్నదమ్మా. దాని గురించి నన్ను అడగకమ్మా. చచ్చిపోయిందా నాన్న? కాదమ్మా, ఇంకా బతికే ఉంది. అమ్మా ప్రతిఘటన. ఎవరొచ్చారమ్మ చూడమ్మా. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్విని లోకంలో టటటటన్ టటటటన్, అడవిలోన వెళుతుంటే కాటు వేసే పెద్ద పులి, పెద్ద పులి, పెద్ద పులి, పెద్ద పులి. ఎవరు నాన్న ఇవిడే? శారదక్క నాన్న. శారదక్క. అక్క, ఎన్ని రోజులదక్క నిన్ను చూసి? అక్క, నీకు పెళ్లి కాలేదా చెల్లెలు? కాలేదక్క. అదొక విషాదం సంఘటన. నాన్నగారు కాలేజీకి వెళ్తుంటే 35 పైసలు నువ్వు అడిగావు, ఆయన ఇవ్వలేదు. ఒంటరిగా ఆడదానివి అర్ధరాత్రి అమావాస్య రోజు వెళుతుంటే పెద్ద పులి కాటేసింది కదూ. అవునక్క. మాటి మాటికి ఆ విషయం గుర్తు చేసి నన్ను చిత్రవద చేయకండి అమ్మా. చచ్చిపోతాను ఇలా చేస్తే మీరు. చచ్చిపోతానమ్మా. అలాగైతే నిన్ను కాటేసిన పులి ఎలా ఉంది? నన్ను కాటేసిన పులి నాలాగే ఉందక్క. అయితే దున్నపోతులా ఉందన్నమాట. నన్ను కాటేసిన పులి మరీ దున్నపోతు కంటే దరిద్రంగా ఉంది.
అందరం కలిసి ఆ అడవిలో ఉన్న ఏకైక ఒకే ఒక్క పులిని వేటు వేసి మరీ చంపుదాం. ఇదే మన ప్రతిష్ట. ఇదే మన ప్రతిష్ట. ఎవరు వస్తున్నట్టున్నారు, దాచుకోండి. ఏరా ఒంటి చెయ్యి వీర్రాజు, అయ్యా ఒక సిగరెట్ ప్యాకెట్ ఇవ్వు. ఇదిగోండి అయ్యా, 35 పైసలు. ఏమన్నావురా? 35 పైసలు ఇస్తే ఏమన్నావు? ఈ పులిరాజునే డబ్బులు అడుగుతావా? పాపం పండే రోజు వచ్చిందిరా. దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో నాటు కోళ్లతో కలకలలాడే ఈ కోటిపల్లిలో సపరేటుగా డిఫరెంట్ గా ఉన్న ఈ సిటీ బ్యూటీని చూస్తుంటే నా పర్స రేటు పెరిగిపోతుంది, నా పల్సు పెరిగిపోతుంది. పిల్ల 18 ఏళ్ల క్రితం నన్ను రేప్ చేసిన పాపానికి నేను వేటు వేశాను రా. నువ్వు ఇంకా చావలేదు కదూ. అంటే మళ్ళీ వేటు కోసం వచ్చావే పిల్ల? నన్నేం చేయలేవురా. ఇన్ని రోజులు రేప్ చేయించుకున్న హీరోయిన్లు మారారు గాని రేప్ చేసేవాడు ఎప్పుడైనా మారాడా? నేనేనే. రావే. ఆగురా. రావే. ఆగురా. నా కంసు కోడి ఆగురా. చెల్లెళ్ళు! వీడేనక్క, వీడే. ఆడది ఒంటరిగా అర్ధరాత్రి అమావాస్య రోజు ఒక్కతే వెళ్తుంటే వేటు వేస్తావరా? అందుకే నిన్ను వేటు వేయడానికి రా మేము నలుగురం వచ్చాం. రేపు సమాజంలో మీ పిల్లాడు రోడ్డు మీద వెళ్తుంటే వీడికి నాన్న ఎక్కడ అంటారు? ఏ సమాధానం చెప్తావు? ఆడదానికి భర్త లేకపోయినా పర్వాలేదు కానీ పిల్లాడికి తండ్రి లేకపోతే మీ ఆన్సర్ ఏంటి? ఆరణి కుమాయి దీపం కార్తీక దీపం ఆరిపోతే పాదములకు కర్పూర దీపం. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో నువ్వే నా మగాడివని నిరూపిస్తా మగాడా. వీడు నావాడు, వీడు నావాడు, వీడు నావాడు, వీడు నావాడు. ఒక చిన్న డౌట్ ఉందక్క. చెప్పమ్మా. మీరు జైల్లో ఏ నూనె వాడరక్క? పైన బొలిసింది ఇవేంటి ఒక్క ఇక్కడ బొలిసాయి? వెధవిషయాలు, అన్ని వెధవిషయాలు, వెధవిషయాలు. ఈ డౌట్లే, ఈ డౌట్ వల్లే, ఈ డౌట్ వల్లే. ఈ డౌట్ వల్ల. పద, పదండి. నలుగురు సిస్టర్స్ కలిసి ఎలా పగ తీర్చుకున్నారా? ఆడదానివి అర్ధరాత్రి ఒంటరిగా అమావాస్య రోజు అడవిలో వెళ్తుంటే నిన్ను ఎవడైనా వేటు వేస్తే కాపాడాలి కదా. నాగ్ బాబు సార్ ఎలా ఉంది ఈ స్కిట్? ముగ్గురు పాటలు పాడుకుంటూ రావటం, ఇతని మధ్యలో ఓల్డ్ సాంగ్ ఓ మేఘమాల ఇతను రావటం, ఈ పాట పాడి చంపేయడం తోటి బాగా హైలైట్ అయింది. నాకు ఫినిషింగ్ టచ్ దాకా ఇచ్చాడు. జైల్లో ఏ నూనె వాడవక, జుట్టుతో పడగట్ట. జైల్లో ఏం నూనె వాడుతుంది? ఇదేంటి లేదా? అందుకే కదా పడ్డాయి పట్టు. సో మీ స్కిట్ లో నవీన్ చేతులు రావటం, ఫినిషింగ్ టచ్ వీడిది సూపర్. రోజా గారు 1980 స్పెషల్ లేడీ. అదే అర్థమవుతుంది కదా, 35 పైసలు అడిగితే కాలేజ్ కోసం అంటే 1980లో 35 పైసలు అంటే చాలా ఎక్కువనే రిజిస్టర్ చేస్తున్నారు. అంతేనండి. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. చంటి వాయిస్ సేమ్ డైలాగ్ రిజిస్టర్ చేసేటప్పుడు చెప్పే స్టైల్ చాలా బాగుంది.